హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. మీకు అనేక బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయా? అయితే రిజర్వ్ బ్యాంక్ ఇండియా పెనాల్టీ వేస్తుందని దాని గురించి ఒక మెసేజ్ సోషల్ మీడియాలో ఈ మధ్య సర్క్యులేట్ అవుతుంది. ఈ రోజుల్లో చాలామందికి వారి అవసరాలకు తగినట్లు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండటం అనేది సాధారణమైనటువంటి విషయం. అయితే ఈ మధ్య వైరల్ అయిన ఒక మెసేజ్ ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్న వ్యక్తులపై ఆర్బీఐ భారీ జరిమానా వేస్తుందని పేర్కొంది. ఆర్బీఐ ఈ రూల్స్ కొత్తగా జారీ చేసిందని, అందువలన ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉన్న వారందరికీ సమస్యలు తప్పవని ఆ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ చదివిన అనేక మంది అది నిజమో కాదో అని చెక్ చేసుకోకుండానే ఆందోళన పడుతూ తమకు తెలిసిన వారందరికీ షేర్ చేస్తున్నారు. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఫ్యాక్ట్ చెక్ ఈ మెసేజ్ నిజం కాదని స్పష్టం చేసింది. ఆర్బీఐ ఇటువంటి మార్గదర్శకాలు ఏవీ జారీ చేయలేదని, ఇటువంటి తప్పుడు వార్తల పట్ల జాగ్రత్తగా ఉండమని తెలియజేసింది. మనుషుల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే మెసేజ్లను లేదా వీడియోలను షేర్ చేసే ముందు అది నిజమా కాదా అని చెక్ చేసుకోవటం మంచిదని మీకు ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. లేకపోతే తప్పుడు వార్తలు నిజాలుగా ప్రచారం అవుతాయి. మీ వంతుగా మీరు నిజాలను మాత్రమే వేరే వారికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రజల్లో భయాందోళనను కలిగించే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు PIBకి రిపోర్ట్ చేయవచ్చు. PIB ఫ్యాక్ట్ చెక్ వాట్సాప్ నెంబర్ కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ పంపొచ్చు. ఏదైనా వార్త నిజమో కాదో కూడా మీరు ధృవీకరించుకోవచ్చు. ఈ సందర్భంలో అనేక మందికి ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. అసలు ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉండవచ్చు? ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు తెరిస్తే ఛార్జీలు లేదా పెనాల్టీలు కట్టాలా వంటి అనేక సందేహాలు. మీరు కూడా జీతం కోసం ఒక బ్యాంకులో, క్రెడిట్ కార్డు కోసం ఇంకో బ్యాంకులో, ఫిక్స్డ్ డిపాజిట్ కోసం మరో బ్యాంకులో, లోన్ కోసం వేరే బ్యాంకులో, ఇలా ఎన్నో బ్యాంకుల్లో ఎప్పుడో ఖాతాలు తెరిచి ఉండొచ్చు. వీటి గురించి మీకు కూడా అనుమానాలు ఉండవచ్చు. కనుక దీని గురించి కొంత సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోండి. ఒక వ్యక్తి ఇన్ని బ్యాంకు ఖాతాలని కలిగి ఉండాలనే నిబంధన ఏదీ లేదు. అయితే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు తెరిస్తే కొన్ని నష్టాలున్నాయని ఆర్థిక నిపుణులు అంటారు. వారి ఉద్దేశం ప్రకారం సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు 3 కంటే మించకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉంటే అన్నింట్లో కనీస మొత్తం ఉంచాలి. అంటే అంత మొత్తం డబ్బు మీకు వృధా అయినట్లే. ఈ మొత్తం బ్యాంకును బట్టి, అది ఉన్న ప్రదేశాన్ని బట్టి మారుతుంది. అంటే ఉదాహరణకు HDFC బ్యాంకు ఖాతాదారులు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2,500 రూపాయల 3 నెలల సగటు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అదే సెమీ అర్బన్ ప్రాంతాల్లో అయితే 5,000 రూపాయలను, పట్టణాల్లో మెట్రో నగరాల్లో అయితే 10,000 రూపాయలను మెయింటైన్ చేయాలి. మీరు మినిమం బ్యాలెన్స్ ఉంచకపోతే బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. ఇవి బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని బ్యాంకులు చాలా ఎక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అందుకనే ఎంత అవసరమైనా ఈ కనీస మొత్తం డబ్బును మీరు బ్యాంకు నుండి తీయలేరు, వాడుకోలేరు. ఇంకా ఎన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఉంటే వాటన్నింటిలో లావాదేవీలు కూడా జరుపుతూ ఉండాలి. అంటే డబ్బులు వేయటమో లేదా తీయటమో చేస్తూ ఉండాలి. లేకపోతే బ్యాంక్ అకౌంట్లు ఇనాపరేటివ్ లేదా డార్మెంట్ అయిపోవచ్చు. మళ్ళీ వాటిని యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు బ్యాంక్ రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎన్ని ఎక్కువ అకౌంట్లు ఉంటే అంతగా మీరు వాటిని గమనించుకుంటూ ఉండాలి. అంటే వాటిలో కనీస మొత్తం ఉందా లేదా, లావాదేవీలు జరుగుతున్నాయా లేదా వంటివి. ఇంకా ప్రతి బ్యాంక్ ATM లేదా డెబిట్ కార్డుకు వార్షిక ఫీజు కట్టాలి. బ్యాంకులు అడిగినప్పుడల్లా KYC అప్డేట్ చేస్తూ ఉండాలి. ప్రతి దానికి కస్టమర్ ID, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, ATM పిన్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకవేళ వాటిని మర్చిపోతే అది ఇంకా కష్టం. వీటిని రిట్రీవ్ చేసుకోవడానికి మీకు సెక్యూరిటీ క్వశ్చన్ గుర్తుండి ఉండాలి. అది గుర్తులేక మీరు ఎక్కువసార్లు పాస్వర్డ్ లేదా పిన్ తప్పుగా ఎంటర్ చేస్తే సెక్యూరిటీ రీజన్ కోసం బ్యాంకులు వాటిని లాక్ లేదా బ్లాక్ చేస్తాయి. వీటన్నింటికి డబ్బు ఖర్చు కాకపోవచ్చు, కానీ సమయం ఖర్చు అవుతుంది కదా. కనుక మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో ఒకసారి చూసుకుని, నిజంగా అవసరం ఉన్న వాటిని ఉంచుకుని మీకు అవసరం లేని వాటిని క్లోజ్ చేయడం మంచిది. విన్నారు కదా. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.